హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం 2025లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఎంసెట్ ర్యాంక్ వచ్చాక చాలామందికి ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలో, ఏ బ్రాంచ్ తీసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాగే ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ చెప్పిన కాలేజెస్లో జాయిన్ అవుతూ ఉంటారు. తర్వాత ప్లేస్మెంట్స్ రాకపోవడం వల్ల ఫైనల్ ఇయర్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అందుకే ఈ వీడియోలో ప్లేస్మెంట్స్ అండ్ ప్రతి కాలేజీకి వచ్చే NIRF ర్యాంక్ ప్రకారం టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఐ కలెక్టెడ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లాస్ట్ 2 days. డోంట్ స్కిప్ దిస్ వీడియో బికాస్ దీస్ ఆర్ ది ఫైనలైజ్డ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్. బిఫోర్ గోయింగ్ టు దిస్ వీడియో, ఎవరైనా నా ఛానల్కి మొదటిసారిగా వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ click the bell icon also. Then only you will receive my videos in the form of notification. And like and share this video. If you have any doubts related to any video, just comment in comment box. చాలా మంది కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి, హైయెస్ట్ ప్యాకేజెస్ చూసి కాలేజీలో జాయిన్ అయిపోతూ ఉంటారు. కానీ మనం చూడవలసింది హైయెస్ట్ ప్యాకేజ్, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు. పర్టికులర్గా చూడవలసింది ఒక బల్క్ హైరింగ్ కంపెనీ ఏదైనా ఉందా లేదా, ప్రతి సంవత్సరం ఆ కాలేజీకి ఎన్ని ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఎంతమంది స్టూడెంట్స్లో ఎంతమంది ప్లేస్ అవుతున్నారో ఇవే మనం అయితే చూడాలి. అండ్ ఆ కాలేజ్ NIRF ర్యాంక్ బాగుందా లేదా, అండ్ NAC గ్రేడ్ బాగుందా లేదా, ఇవే చూడాలి. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు రిమెంబర్ బిఫోర్ జాయినింగ్ ది కాలేజ్. సో నేను ఇప్పుడు మీకు ఒక టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే చూపిస్తాను. సో ఈ కాలేజెస్ ఇంకా మీరు కళ్ళు మూసుకుని జాయిన్ అవ్వచ్చు, ఇంకా చూసుకోవక్కర్లేదు అనమాట. ప్లేస్మెంట్స్ అండ్ యావరేజ్ ప్యాకేజ్ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఎప్పుడైనా మీరు ఒక కాలేజ్ జాయిన్ అవ్వాలంటే దాని యావరేజ్ ప్యాకేజ్ 3 to 5, 3 to 4 ఎలా అయితే ఉండాలి. సో అంతకంటే తక్కువ ఉంటే అది మంచి కాలేజ్ కాదని అర్థం అనమాట. సో నేను 3 to 5 ఉన్న ప్రతి కాలేజ్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఒకవేళ 1 to 70,000 ర్యాంక్ మధ్యలో వచ్చినట్టయితే మీకు ఈ కాలేజెస్ అయితే బాగా సూట్ అవుతాయి. అండ్ ఆల్సో లాస్ట్లో నేను ర్యాంక్ రాలేని వాళ్ళకి కూడా చెప్తాను. అంటే 1 lakh పైన అబోవ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి కూడా చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మొదటి కాలేజ్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ. ఈ కాలేజ్ అయితే మనకి వైజాగ్లో ఉంది, విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1926. సో మనకి దీనికి ఎంసెట్ కోడ్ వచ్చేసి AUCE. ఇది చాలా మంచి కాలేజ్, బెస్ట్ ప్యాకేజ్ని అయితే యావరేజ్ ప్యాకేజ్ కలిగి ఉంది. అండ్ ఆల్సో NIRF ర్యాంక్లో 90 NIRF ర్యాంక్ ఉంది. NIRF ర్యాంక్ అంటే మ్యాక్సిమం చాలామందికి తెలియకపోవచ్చు. NIRF ర్యాంక్ అంటే ప్రతి సంవత్సరం ఒక కాలేజ్కి ఒక ర్యాంకింగ్ అయితే ఇస్తారు. బెస్ట్ కాలేజ్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ చూసి ఒక ర్యాంకింగ్ అయితే ఇస్తారు, విచ్ ఈస్ 1 to 500 మధ్యలో అయితే ఉంటాయి. సో ఈ ర్యాంకింగ్లో మనకి 90 ప్లేస్లో అయితే ఈ కాలేజ్ అయితే వచ్చింది. అండ్ ప్లేస్మెంట్స్ వచ్చేసి 2700 ప్లస్ అయితే ఉన్నాయి ప్రతి సంవత్సరం. అండ్ అవైలబుల్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడైతే మెన్షన్ చేశాను. మ్యాక్సిమం ప్రతి కాలేజ్కి కామన్గా ఉంటాయి. అండ్ అందువల్ల నేను ప్రతి దానికైతే మెన్షన్ చేయకపోవచ్చు. టాప్ 1 కాలేజ్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, కాకినాడ. సో ఇది కాకినాడలో అయితే ఉంది, విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1946. దీని ఎంసెట్ కోడ్ వచ్చేసి JNTK అండ్ యావరేజ్ ప్యాకేజ్ 6 to 7 lakhs per annum. దీనికి 90 to 98% ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి ప్రతి సంవత్సరం. ఇక్కడ ప్లేస్మెంట్ 270 ప్లస్ అయితే ఉన్నాయి అవుట్ ఆఫ్ 400 ప్లస్ స్టూడెంట్స్. సో ఎక్కువ మందికి అయితే ఈ కాలేజ్లో సీట్స్ అయితే ఉండవు, మినిమం లిమిటెడ్గా ఉంటాయి. అండ్ NIRF ర్యాంక్ వచ్చేసి 101 to 150. అండ్ అవైలబుల్ బ్రాంచెస్ అయితే ఎక్కడైతే ఉన్నాయి మీరైతే చూసుకోవచ్చు. ఈ CSE, ECE, EEE, మెకానికల్, సివిల్, కెమికల్, IT ఎక్సెట్రా. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి VIT యూనివర్సిటీ, అమరావతి, విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1984. సో ఇది చాలా బెస్ట్ కాలేజ్ అనమాట. దీని కాలేజ్ అనడం కన్నా కంపెనీ అంటే బెటర్. సో క్యాంపస్ మొత్తం క్యాంపస్లో ఉంటుంది, ఒక కంపెనీ లాగా. సో చాలా మంచి కాలేజ్ అండ్ బెస్ట్ యావరేజ్ ప్యాకేజ్, ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 100 LPA. సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీనిలో ప్లేస్మెంట్స్ అయితే ఎలా ఉన్నాయో. సో దీని ఎంసెట్ కోడ్ వచ్చేసి ఎక్కడైతే ఇచ్చానో మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తిరుపతి. ఇదైతే తిరుపతిలో ఉంది అండ్ విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1954. దీని ఎంసెట్ ర్యాంక్ వచ్చేసి SVUC అండ్ యావరేజ్ ప్యాకేజ్ 4 to 5 lakhs per annum. కొన్ని అయితే ప్లేస్మెంట్స్ అయితే ఎన్ని వచ్చినాయో రిలీజ్ చేయరు, సో పర్సంటేజ్ మాత్రమే రిలీజ్ చేస్తారనమాట. సో అందుకని 75 to 80% అయితే ఉంది ప్లేస్మెంట్స్. అండ్ NIRF ర్యాంక్ 151 to 200 బ్యాండ్. సో ఇప్పటిదాకా నేను చెప్పినవి యూనివర్సిటీస్. ఇప్పుడు నేను అటానమస్ కాలేజెస్ అయితే చెప్తున్నాను. సో చాలామంది జాయిన్ అయ్యేవి అటానమస్ కాలేజెసే. యూనివర్సిటీస్ మంచి ర్యాంక్ రాకపోవడం వల్ల అవైతే రావు. సో అటానమస్ కాలేజెస్ అయితే వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది పేపర్ వాళ్ళే తయారు చేస్తారు కాబట్టి మనకి సబ్జెక్ట్స్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉండవు. అండ్ ఆల్సో ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇదైతే గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్,
విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1969. ఇది చాలా మంచి కాలేజ్ అనమాట వైజాగ్లో. సో వైజాగ్లో ఎవరైనా దగ్గరలో ఉంటే ఈ కాలేజ్ ప్రిఫర్ చేయండి. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 to 6 lakhs per annum. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 151 to 200 బ్యాండ్. నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ వచ్చేసి 600+ అయితే ఉన్నాయి. సో మీరైతే ఒకవేళ వైజాగ్ నియర్ ఉంటే మీరు ఈ కాలేజ్ అయితే ప్రిఫర్ చేయండి, చాలా మంచి కాలేజ్ ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. సో ఇది కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ పర్సంటేజ్ అయితే ఉంది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 9.38. మీకు ఎంసెట్ కోడ్ అనేది ఇక్కడైతే ఇస్తాను, మీరైతే చూసుకోండి. ప్రతి దానికి అయితే నేనైతే చెప్పడం లేదు. సో ఎంసెట్ కోడ్ అయితే ఇక్కడైతే అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం, విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 2008. సో ఇదైతే చాలా మంచి కాలేజ్, వెస్ట్ గోదావరిలో అయితే ఉంది. విఐటిబి అంటారు ఎంసెట్ కోడ్ వచ్చేసి. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 to 5 lakhs per annum. నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ పర్ ఇయర్ 10,000+. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 100 LP అనమాట. సో ఇది భీమవరంలో అయితే ఉంది, వెస్ట్ గోదావరి. చాలా గుడ్ ప్యాకేజ్ అండ్ గుడ్ ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి ఇందులో. సో ఎవరైనా తక్కువ ర్యాంకులో వచ్చి ఉంటే ఈ కాలేజ్ అయితే ప్రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విఆర్ సిద్ధార్థ విజయవాడ, విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1977. రీసెంట్గా ఇది యూనివర్సిటీ అయితే అయింది. సో దీని ఎంసెట్ కోడ్ వచ్చేసి విఆర్ఎస్సి. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 to 7 lakhs per annum. అండ్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ వచ్చేసి 1300+. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ వచ్చేసి 151 to 200. సో ఇది కూడా చాలా మంచి కాలేజ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సాగి రామకృష్ణ రాజు ఇంజనీరింగ్ కాలేజ్ SRKR. సో ఇదైతే భీమవరంలో ఉంది, 1980లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఎంసెట్ కోడ్ వచ్చేసి SRKR. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 3 to 4 lakhs per annum. నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ వచ్చేసి 1200+. అండ్ నాక్ గ్రేడ్ వచ్చేసి A+. సో ఇది కూడా మంచి కాలేజ్. విష్ణు తర్వాత అయితే ఈ కాలేజ్ అయితే చాలా బాగుంటుంది భీమవరంలో. ఇది కూడా వెస్ట్ గోదావరిలో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి RVRJC కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గుంటూరు. సో ఇదైతే గుంటూరులో ఉంది, ఎంసెట్ కోడ్ అయితే ఇది. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4 to 5 lakhs per annum. అండ్ ప్లేస్మెంట్స్ వచ్చేసి 753. 2024 దాకా అయితే నాకైతే డేటా ఉంది, 2025లో ఇంకా రిలీజ్ చేయలేదు. సో 753 ప్లేస్మెంట్స్ అయితే వచ్చాయి. అండ్ A+ గ్రేడ్ అయితే వచ్చింది. ఇది కూడా చాలా మంచి కాలేజ్, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ గుంటూరు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అనిల్ నీలకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనిట్స్, విచ్ ఇస్ లొకేటెడ్ అట్ వైజాగ్ అటోనమస్ కాలేజ్. సో ఈ కాలేజ్ కోడ్ వచ్చేసి అనిల్. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 to 6 lakhs per annum. అండ్ ప్లేస్మెంట్స్ వచ్చేసి 1000+. నాక్ గ్రేడ్ A+ అయితే ఉంది. సో ఇది కూడా చాలా మంచి కాలేజ్, వైజాగ్లో ఉంది. గాయత్రి విద్యా పరిషత్ తర్వాత అయితే ఈ కాలేజ్ అయితే ప్రిఫర్ చేయండి అనిల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ సూరంపాలెం. ఇదైతే ఈస్ట్ గోదావరిలో అయితే ఉంది. ఎంసెట్ కోడ్ వచ్చేసి ప్రాగ్. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 3 to 5 lakhs per annum. అండ్ ప్లేస్మెంట్స్ వచ్చేసి 600+ అయితే వచ్చింది 2025. అండ్ నాక్ గ్రేడ్ వచ్చేసి A++. సో ఇది కూడా చాలా మంచి కాలేజ్, ఈస్ట్ గోదావరిలో అయితే ఉంది. సో మీరైతే ఈ కాలేజ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు ఒకవేళ దగ్గరలో ఉంటాయి. అండ్ నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ సూరంపాలెం. సో ఇది కూడా సూరంపాలెంలో ఉంది, ఈస్ట్ గోదావరి. దీని కోడ్ వచ్చేసి ADTP. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 3 to 5 lakhs per annum. అండ్ ప్లేస్మెంట్స్ వచ్చేసి 3000+ అయితే ఉంటాయి. అండ్ నాక్ గ్రేడ్ వచ్చేసి A++ అయితే ఉంది. సో ఇది కూడా మంచి కాలేజ్. సో ఎక్కడ దాకా నేనైతే టాప్ 13 కాలేజెస్ అయితే చూపించాను. సో మీరు ఇంకా కాలేజెస్ కావాలనుకుంటే నేను ఇక్కడ అదర్ ప్రిఫరెన్సెస్లో అయితే పెడుతున్నాను, మీరైతే చూసుకోవచ్చు. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూలు, కోడ్ వచ్చేసి ఇక్కడైతే ఇచ్చాను. అండ్ విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వైజాగ్. అండ్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ అనంతపూర్. సో ఈ కాలేజెస్ కూడా టాప్ కాలేజెస్, ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. సో మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో ఇవి టాప్ 15 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇవి 2025కి సంబంధించిన మంచి ప్లేస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెప్యుటేషన్ కంపెనీస్ అనమాట. సో మీ ర్యాంకుకి ఏ కాలేజ్ బెటర్ అనిపిస్తుందో మీరైతే కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో చాలా యూజ్ అవుతుంది అనమాట. వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఏ కాలేజ్ తీసుకోవాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలని. సో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో కొంతమందికి అయితే ర్యాంక్ సరిగ్గా రాకపోవచ్చు. సో 1 lakh పైన అబోవ్ వస్తుంది. మీకు కానీ వీడియో 1 lakh పైన అబోవ్ మంచి కాలేజెస్ కావాలంటే part 2 అని కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే part 2 అయితే చేస్తాను. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ.